ఉత్తరప్రదేశ్ మాధ్యమిక శిక్షా పరిషత్ యూపీఎంఎస్పీ 2026 సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి హైస్కూల్ ఇంకా 12వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలను ఈరోజు ఏప్రిల్ 23, 2026న సాయంత్రం 4 గంటలకు అధికారికంగా ప్రకటించేసింది. ఈ ప్రకటనను ప్రయాగ్రాజ్లోని బోర్డు ప్రధాన కార్యాలయం నుంచే చేశారు. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు ఇది చాలా కీలకమైన సమయం. ఈ ముఖ్యమైన పరీక్షల కోసం ఏకంగా 53,37,778 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 10వ తరగతికి 27,61,696 మంది, 12వ తరగతికి 25,76,082 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ స్థాయి ఎంత విస్తృతంగా ఉందో దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ పరీక్షలు 2026 ఫిబ్రవరి 18 నుండి మార్చి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8,000 పరీక్షా కేంద్రాల్లో జరిగాయి. ఈ ఫలితాలు దేశంలోనే పెద్ద సంఖ్యలో ఉన్న విద్యార్థుల ఉన్నత విద్యా భవిష్యత్తుకు ఒక స్పష్టతను ఇస్తాయి. ఈ ఏడాది 10వ తరగతిలో 90.42% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 12వ తరగతిలో 80.38% మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలు ఉన్నత విద్యకు అర్హతను నిర్ణయిస్తాయి. యూనివర్సిటీల్లో ప్రవేశాలు, ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరేందుకు ఈ ఫలితాలే కీలకం. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కెరీర్ను ఇవి ప్రభావితం చేస్తాయి. విద్యార్థులు ఇప్పుడు తమ ఫలితాలను అనేక అధికారిక వెబ్సైట్లు, ఇతర మార్గాల ద్వారా చూసుకోవచ్చు. మార్కులు చూసుకోవడానికి ముఖ్యమైన అధికారిక వెబ్సైట్లు upresults.nic.in, అలాగే upmsp.edu.in. వాళ్ల ప్రొవిజనల్ మార్క్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే విద్యార్థులు తమ క్లాస్కి సంబంధించిన రిజల్ట్ లింక్పై క్లిక్ చేసి తమ రోల్ నంబర్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. 12వ తరగతి ఫలితాలు చూసేటప్పుడు స్కూల్ కోడ్ కూడా అవసరం పడొచ్చు. రిజల్ట్స్ రోజున వెబ్సైట్పై ట్రాఫిక్ బాగా పెరిగే అవకాశం ఉండడంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా యూపీఎంఎస్పీ కొన్ని ఇతర మార్గాలను కూడా అందుబాటులోకి తెచ్చింది. students.results.digilocker.gov.in లో ఉన్న డిజిలాకర్ పోర్టల్ ద్వారా డిజిటల్గా వెరిఫై చేసిన మార్క్ షీట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉమంగ్ యాప్ కూడా మార్కులను వెంటనే చూసుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. ఇందుకోసం స్టూడెంట్స్ రిజిస్టర్ అయ్యి లేదా లాగిన్ అయ్యి యూపీ బోర్డ్ సర్వీసెస్ కోసం సెట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా SMS ద్వారా కూడా రిజల్ట్స్ చూసుకునే అవకాశం ఉంది. విద్యార్థులు తమ రోల్ నంబర్ని ఒక నిర్దిష్ట ఫార్మాట్లో, ఉదాహరణకి 10వ తరగతికి UP10 రోల్ నంబర్, ఒక ప్రత్యేక నంబర్కి SMS చేస్తే తమ మొబైల్ ఫోన్లకు నేరుగా ఫలితాలు వస్తాయి. ఈ అన్ని మార్గాలు రిజల్ట్స్ విషయంలో ఆలస్యం కాకుండా చూసేందుకు, అలాగే విద్యార్థులు, వాళ్ల కుటుంబ సభ్యులకు సౌకర్యంగా ఉండేందుకు ఉద్దేశించినవి. ఈ ఫలితాల విడుదల విద్యార్థులకి చాలా కీలకం. వాళ్ల భవిష్యత్తు చదువులకి, కెరీర్కి ఇది ఒక కీలక మలుపు అనే చెప్పాలి. ఈ పరీక్షల్లో పాస్ అవ్వాలంటే విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 33% మార్కులు తెచ్చుకోవాలి. అలాగే మొత్తం మీద కూడా 33% మార్కులు తప్పనిసరి. ఈ సంవత్సరం ఫలితాల్లో కొందరు విద్యార్థులు వ్యక్తిగతంగా మంచి ప్రతిభ కనబరిచారు. శిఖా వర్మ 12వ తరగతిలో 97.60% మార్కులతో టాపర్గా నిలిచింది. ఇక 10వ తరగతి విషయానికి వస్తే కశిష్ వర్మ, అంశికా వర్మ ఇద్దరూ కలిసి 97.83% మార్కులతో సంయుక్తంగా మొదటి ర్యాంక్ సాధించారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయానికి ఏంటంటే 12వ తరగతి పరీక్షల్లో అమ్మాయిలు మళ్లీ అబ్బాయిల కంటే ఎక్కువ మార్కులు సాధించారు. ఇది గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్న ట్రెండే. ఆన్లైన్లో వచ్చిన మార్క్ షీట్లు కేవలం తాత్కాలికమే. ఇవి ఇప్పట్లో చూసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఒరిజినల్ మార్క్ షీట్లు మాత్రం ఆన్లైన్ ఫలితాలు వెలువడిన కొన్ని రోజుల తర్వాత సంబంధిత స్కూళ్ల ద్వారా అందిస్తారు. తమ ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులు స్క్రూటినీకి లేదా కంపార్ట్మెంట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు యూపీఎంఎస్పీ అధికారిక వెబ్సైట్లో విడుదల చేయబడతాయి.